కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారిక నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీపీఎస్ పథకానికి స్పందన అంతంత మాత్రంగానే ఉందని, భవన యజమానులకు ఈ పథకంపై సరైన అవగాహన కల్పించాల్సి ఉందని నగరపాలక సంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్ కెవి కృష్ణారావు అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గుర్తించిన అనధికార నిర్మాణాల సంఖ్య తక్కువగానే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నమోదైన వాటిలో కూడా యజమానులు పెద్దగా ఆసక్తి చూపకుండా ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా డిప్యూటీ సిటీ ప్లానర్ కెవి కృష్ణారావు మాట్లాడుతూ, గతేడాది ఆగస్టు 31 నాటికి ముందు నిర్మించిన అనధికార భవనాలు లేదా అనుమతించిన ప్లాన్ కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను ప్రభుత్వం బీపీఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించిందన్నారు. అదేవిధంగా గత నవంబర్ 12న ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి 120 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించినప్పటికీ ఇప్పటికే 2 నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని తెలిపారు. కాబట్టి భవన యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ అనధికార నిర్మాణాలను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని డిప్యూటీ సిటీ ప్లానర్ సూచించారు. అవగాహన పెంపొందించేందుకు నగరపాలక సంస్థ మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా భవనాలకి అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకి అనుమతి పొంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకి క్రమబద్ధీకరించుకోవటం కోసం బీపీఎస్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బీపీఎస్ స్కీమ్ ద్వారా 2019లో మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆగస్టు 31, 2019 వరకు కట్టిన బిల్డింగ్స్కి బీపీఎస్ చేసుకోమని చెప్పేసి కొన్ని విధి విధానాలకి అనుగుణంగా పెనలైజేషన్ ఛార్జెస్ పెట్టి అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్తే అప్పట్లో మనకు సుమారు 1200 పైచలకు అప్లికేషన్స్ రావటం జరిగిందండి. వాటికి 2019కి ముందు 1985 నుంచి 2019 వరకు ఉన్న వాటికి 1200 చిల్లర పైచలకు వచ్చాయి. వాటిలో ఇంకా కొంతమంది మిగిలిపోయారు. ఆ వచ్చిన అప్లికేషన్స్లో డిస్పోజ్ అవ్వకుండా ఒక 7-8 మన దగ్గర ఉన్నాయి. మిగిలినవన్నీ డిస్పోజ్ అయ్యి 19 కోట్ల ఆదాయం వచ్చిందండి మున్సిపల్ కార్పొరేషన్కి. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రీసెంట్గా 2026లో 31/8/2025 వరకు కట్టిన భవనాలు కూడా ఒక్కసారిగా క్రమబద్ధీకరణ చేసుకోండి అని చెప్పి ఇంకొక అవకాశం కల్పించింది. అప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న భవనాలు గుర్తిస్తే మనకు 599 భవనాలు మేజర్ డీవియేషన్స్ ఐడెంటిఫై చేసి అందరికీ నోటీసుల ద్వారా తెలియజేయడం జరిగిందండి. ఈ రోజుకి వాటిల్లో 575 అప్లికేషన్స్ వచ్చున్నాయి. మనకు ఫస్ట్ అప్లికేషన్ కట్టినప్పుడు ఒక 10,000 కట్టి అప్లికేషన్ పెడతారు. తర్వాత దానికి కావాల్సిన పత్రాలు, ప్లాన్లు అన్నీ పెట్టి వాళ్ళ అనుమతి పొందింది ఎంత, ఈరోజు ఉన్నది ఎంత, ఇవన్నీ పెట్టాక మన ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ చేసుకుని దానికి విధి విధానాల ప్రకారం ఉన్నదానికి ఫైనల్ అమౌంట్ కట్టించి చేస్తాము. దాంట్లో భాగంగా ఇప్పటికీ ఇనీషియల్ పేమెంట్గా ఒక 1 కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చిందండి. ఇంకొక ఈ అప్లికేషన్స్ అన్నీ పూర్తి చేసి పూర్తిగా అప్రూవల్ క్రమబద్ధీకరించేసరికి మనకు ఒక 10 కోట్ల పైచలకు ఆదాయం వస్తుందని అంచనాతో ఉన్నామండి. ఈ 575 కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళని కూడా మోటివేట్ చేస్తున్నాము. దీనికి అప్లికేషన్ దాఖలు చేయడానికి ఆఖరి తేదీ మార్చి 11వ తారీఖు ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ, నగరవాసులందరూ కూడా వాళ్ళ అనధికార భవనాలని క్రమబద్ధీకరించుకొని ఈ స్కీముని ఫైనల్ అవకాశంగా తీసుకుని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయటం అయింది.